సార్ గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయిపోయింది సార్. దాదాపు చాలా మంది వరకు చనిపోయినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే దీని వెనకాల పాకిస్తాన్ కుట్రుంది, పాకిస్తాన్ హస్తం ఉందన్నట్టుగా కూడా కొంత వార్తా ప్రచారంలో ఉంది సార్. మరి ఈ ప్రమాదం ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ విధంగా జరిగింది? దీని వెనకాల పాకిస్తాన్ కుట్రేమన్నా ఉందా? సో, ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు? దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సార్? అతి దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎప్పుడు కూడా ఇటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ జరగలేదు. ఈ స్థాయి మనకు తెలిసి 2020 ఆగస్టు 7న కోజికోడ్‌లో అది కూడా ఎయిర్ ఇండియా ఫ్లైటే బోయింగ్ 737-800 ఫ్లైట్. అప్పుడు ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు 18 మంది చనిపోయారు. దాని తర్వాత అంటే 5 ఏళ్ల తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. సో, అసలు ఈ ప్రమాదం ఇప్పటివరకు అందుతున్న వార్తల ప్రకారం అసలు ఎలా జరిగింది? ఎంతమంది చనిపోయారు? దీనికి కారణాలేంటి? దీని వెనక ఏమన్నా పాకిస్తాన్ హస్తం ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్య ఒక తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. మన దేశానికి సంబంధించి అనేక నష్టాల్ని కలగజేయడానికి పాకిస్తాన్ ట్రై చేస్తూనే ఉంది. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు డ్రోన్స్ ఉపయోగించినప్పుడు ఆహ్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఫ్లైట్‌లకి పర్మిషన్ ఇచ్చి, వాటిని మనం కూల్చే విధంగా అది కుట్ర చేసినట్టుగా కూడా మనకి వార్తలొచ్చాయి. సో, ఈ నేపథ్యంలో గుజరాత్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర జరిగిన ఈ ఫ్లైట్ క్రాష్ గురించి మనం చెప్పుకుందాం. ఈ ఫ్లైట్ పేరు ఎయిర్ ఇండియా ఫ్లైట్ A1171. ఇది మేకింగ్ వచ్చి బోయింగ్ 787 -8 అన్నమాట. 787లో మళ్ళీ 8 అనేది సబ్సెట్ ఇది. సో, ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అంటారు దీన్ని. అంటే జనరల్‌గా దీంట్లో డ్రీమ్ లైనర్ ఒకటుంటది. 737 మ్యాక్స్ అని ఈ 2 వెరీ పాపులర్ అన్నమాట. ఏది బోయింగ్‌లో. బోయింగ్‌లో 737 మ్యాక్స్ అని, 787 డ్రీమ్ లైనర్ ఈ 2 వెరీ పాపులర్ ఇంటర్నేషనల్‌గా. సో, ఎయిర్ ఇండియా ఈ ఈ ఫ్లైట్‌ని వాడుతుంది. ఇది ఆహ్, అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి లండన్‌లో గట్విక్ ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరింది. ఇందులో మొత్తం 230 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు పైలట్లు ఉన్నారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్. ఆయనకి ఎక్స్‌పీరియన్స్ 8,200 గంటలు ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆయనకి. ఫ్లైట్‌ని నడిపిన ఎక్స్‌పీరియన్స్. రెండవ అసిస్టెంట్ కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్ అంటారు ఆయన్ని. ఆయన క్లైవ్ కొందర్. ఆయనకు కూడా 1000-100 గంటలు నడిపిన అనుభవం ఉంది. వీళ్ళిద్దరు పైలట్లు. వీళ్ళు కాకుండా ఇంకొక 10 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తంగా 242 మంది ఉన్నారు. ఇందులో 162 మంది ఇండియన్స్ ఉంటే, 53 మంది బ్రిటిష్ సిటిజన్స్ ఉన్నారు. 7 మంది పోర్చుగీస్ వాళ్ళున్నారు. ఒక కెనడియన్ ఉన్నారు. సో, ఇది కరెక్ట్‌గా టైమింగ్ ఇప్పటికి గూడా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పటికి గూడా కనిపిస్తుంది. మామూలుగా ఎక్కువ మంది చెప్తున్న దాని ప్రకారం 1:38 ఈ ఫ్లైటు రన్‌వే 23 రన్‌వేలో నుంచి టేక్ ఆఫ్ అయిందని చెప్తున్నారు. అక్కడ టేక్ ఆఫ్ అయ్యి ఆల్టిట్యూడ్ అంటే ఎయిర్ ఎయిర్‌పోర్ట్ ఆల్టిట్యూడ్ జనరల్‌గా ఎక్కువ ఉండేట్టుగా చూసుకుంటారు. ఆ డెన్సిటీ. ఇక్కడ -200 ఫీట్ ఉందని చెప్తున్నారు. ఇది అక్కడి నుంచి మాక్సిమం 625 ఫీట్ ఆల్టిట్యూడ్‌కెళ్ళింది. అక్కడి నుంచి అది పైకి ఎళ్ళలేకపోయి ట్రై చేసి -825 ఫీట్ దగ్గర నుంచి అంటే 475 ఫీట్ పర్ మినిట్ వేగంతో అది ఎయిర్‌పోర్ట్ పెరిమీటర్ వాల్ ఉంటది. ఆ పెరిమీటర్ వాల్ దగ్గర అది రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోయింది. ఈ క్రూలో ఎక్స్ సీఎం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నట్టు ఆయన బిజినెస్ క్లాస్‌లో ఉన్నట్టు చెప్తున్నారు. సో, ఇప్పటివరకు ఏందంటే మామూలుగా కూలిపోక ముందు అది మేడే కాల్ అంటారు. మేడే కాల్ అంటే దాన్ని డిస్ట్రెస్ కాల్ అంటారు. మామూలుగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు గాని లేకపోతే షిప్పులు గాని ఇవన్నీ కూడా ఏదన్నా ప్రమాదం ఉన్నప్పుడు మేడే, మేడే, మేడే అనే ఒక సిగ్నల్‌ని వాళ్ళు పంపిస్తారు. ఇది ఫ్రెంచి మెయిదర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చిన పదం అన్నమాట. ఇది ఇంటర్నేషనల్‌గా స్టాండర్డ్ డిస్ట్రెస్ కాల్ అన్నమాట. సో, ఇది పంపించారు. పంపించిన
కొన్ని సెకండ్లకే అది కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. సో రెసిడెన్షియల్ ఏరియాలు కూలిపోయింది. కరెక్ట్ గా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 50 మందికి పైన చనిపోయినారని చెప్తున్నారు. ఇందులో 2 రకాల డెత్లు కనబడుతున్నాయి. ఒకటి, ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నవాళ్ళు చనిపోతే అక్కడ పడినప్పుడు అక్కడ ప్రజల మీద అది రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి అక్కడ జనం మీద పడి అక్కడ కొంతమంది చనిపోయినారు. అంటే గ్రౌండ్ క్యాజువాలిటీస్ కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే ఇంకా కూడా చనిపోయే మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు అంచనా ప్రకారం అంటే ఆల్రెడీ డీజీసీఏ రంగంలోకి దిగింది. డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ అహ్మదాబాద్ చేరుకున్నారు. తర్వాత భూపేంద్ర పటేల్ సీఎం ఆఫ్ ద గుజరాత్, ఆయన దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నాడు. ఈవెన్ అమిత్ షా కూడా వస్తున్నాడు అని చెప్తున్నారు. మోడీ కూడా దీని మీద సీరియస్ చర్యలు తీసుకోవాలని ఇమ్మీడియట్ గా ఆదేశించారు. సో హుటాహుటిన అక్కడికి దాదాపు 7 ఫైర్ ఇంజన్లు ఇమ్మీడియట్ గా చేరుకొని ఆ ఫైర్ ఆపుతున్నారు. ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ కాబట్టి ట్యాంక్ ఫుల్ అయింది. దాని కెపాసిటీ కూడా 300 మంది పట్టే ఫ్లైట్ అది. సో ఫ్యూయల్ నిండికి ఉండడం వల్ల కూడా ప్రమాదం ఎక్కువగా చోటు చేసుకుని, అంటే ఫైరింగ్ అనేది ఎక్కువగా ఫ్యూయల్ ఫుల్గా ఉంది కాబట్టి ఈ ఫైర్ అనేది విపరీతంగా వ్యాపించే అవకాశం ఉంది. ఆపడం కూడా వెరీ డిఫికల్ట్ అని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అందుతున్న దాని ప్రకారం ప్రధానంగా 2 కారణాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకటి, ఇంజన్ ఫెయిల్యూర్. అంటే జనరల్ గా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు పైలట్ ఎర్రర్ కానీ లేకపోతే ఆ ఫ్లైట్ లో ఉండే డిఫెక్ట్ కానీ, అంటే ఇంజిన్ ఫెయిల్యూర్ కావచ్చు, మెయింటెనెన్స్ లోపం కావచ్చు, ఆపరేషనల్ నెగ్లిజెన్స్ కావచ్చు, వీటి వల్ల జనరల్ గా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ సుమిత్ సబర్వాల్ ఎక్స్పీరియన్స్డ్, ఇందాక చెప్పినట్టుగా 8,200 గంటల ఆయనకి ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, వెరీ సీనియర్. దాంతోపాటు క్లైవ్ కుందన్ ఫస్ట్ ఆఫీసర్ కూడా 1,100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పటి వరకు అయితే పైలట్ ఎర్రర్ కాదు, ఇది ఇంజన్ ఎర్రరు, అంటే మెయింటెనెన్స్ సక్రమంగా లేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ బోయింగ్ విమానాలు ముందు నుంచి కూడా వాటిలో ప్రమాదాల శాతం ఎక్కువ అంటూ చెప్తున్నారు. ముఖ్యంగా బోయింగ్ 737 మ్యాక్స్ అనే ఆ టైప్ విమానం 1968 నుంచి ఇప్పటి వరకు 529 యాక్సిడెంట్లు జరిగాయని చెప్తున్నారు. 5,779 మంది ఇప్పటి వరకు బోయింగ్ ప్రమాదాల్లో ప్రపంచవ్యాప్తంగా చనిపోయినారు. అది కాకుండా డ్రీమ్ లైన్, ఇప్పుడు మనం డ్రీమ్ లైన్ మనం కూలిపోయిన విమానం 787 డ్రీమ్ లైన్, ఇది కూడా 2011 నుంచి 12 ఇన్సిడెంట్లు జరిగాయనేది చెప్తున్నారు. మొత్తంగా సంవత్సరానికి 2014 నుంచి ఇప్పటి వరకు డేటా తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 13 నుంచి 23 సంఘటనలు, యాక్సిడెంట్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మొన్న అలస్కాలో జరిగింది, ఇథియోపియాలో జరిగింది, ఇండోనేషియాలో జరిగింది, మెడ్ఫోర్డ్ లో జరిగింది బోయింగ్ విమాన ప్రమాదాలు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం బేసిక్ గా విమానంలో ప్రాబ్లమే, ఇంజన్ ప్రాబ్లమే అనేది చెప్తున్నారు. అయితే ఇక కాన్స్పిరసీ థియరీలు ఎలాంటప్పుడు బయటకు వస్తాయి. ఇందులో పాకిస్తాన్ హ్యాండ్ ఉంది, పాకిస్తానే దీనికి కారణము, రిమోట్ గా దీన్ని డిస్టర్బ్ చేసింది అంటున్నారు. అది ఎలా జరుగుతుంది ఏంటనేది అది టెక్నికల్ గా నిపుణులే చెప్పాల్సిన విషయం. అదైతే ఇండియాలో ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ పాకిస్తాన్ హస్తం ఉంటే మాత్రం మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మామూలుగా మనకి అక్కడ పహల్గాములో 26 మంది చనిపోతేనే మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినాం. ఇది చాలా అతిపెద్ద ప్రమాదం. ఇంత సాహసానికి పాకిస్తాన్ ఒడిగడుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అది చాలా డేంజర్ అవుతుంది. రేపు ఆయన అసిం మున్నీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అమెరికా కూడా వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంతటి ఒక దుస్సాహసానికి ఒడిగొడుతుందా అనేది అందరికీ డౌట్. అందువల్ల పాకిస్తాన్ హ్యాండ్ ఉండే పాసిబిలిటీ ఎక్కువ ఉన్నట్టుగా అయితే కనబడదు. ఖచ్చితంగా ఇది ఇంజన్ ఫెయిల్యూర్ అని మాత్రమే
ఇప్పటి వరకు మనకి అందుతున్న సమాచారం. సో ఇంకా కూడా ఎక్కువ డెత్లు అయితే మనం వినే అవకాశం కనిపిస్తూ ఉంది.